శ్రీ మహాగణాధిపతే నమ, శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి, ప్రతికూలత ఉన్న గ్రహాల ప్రతికూలత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు వినాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో మీనరాశి వాళ్ళకి సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బాస్తో ర్యాష్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే మీరు పనిచేసే చోట పై అధికారులతో ఇబ్బందికరంగా మాట్లాడటం, ఇటువంటివి జరిగే సంఘటనలు ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి సహోద్యోగులతో గాని పై అధికారులతో గాని మీనరాశి వాళ్ళు మే 1 నుంచి మే 10 మధ్యలో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో విభేదాలు వచ్చి మీకు వృత్తిపరంగా సమస్యలు వస్తాయి. అలాగే రాజకీయాల్లో కూడా ఆలోచించి మాట్లాడకపోతే కొన్ని విభేదాభిప్రాయాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రితో గాని, తండ్రి వైపు బంధువులతో గాని జాగ్రత్తగా వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడటం చేయాలి. ఎందుకంటే సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, వీటిలో ఏది చేసినా కూడా రవి బలం పెరుగుతుంది. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం గాని, విష్ణు పంజర స్తోత్రం గాని చాంటింగ్ వినండి. అవి చేసుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించినా, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినా కూడా సంపూర్ణంగా 2వ స్థానంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మీనరాశి విద్యార్థులకు గురుబలం ఉంది. దానివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు సాధించడానికి మే 1 నుంచి మే 10 మధ్యలో బలం ఉంది. ఈ సమయంలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయండి, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి లభించే సమయంగా చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు కూడా రూపాయి పెట్టిన చోట 10 రూపాయలు లాభం వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవాలి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మే 1 నుంచి మే 10 మధ్యలో మీనరాశి వాళ్ళు కుజుడి సంచారం పరిశీలిస్తే కుజుడు జన్మంలోనే మీనరాశిలోనే ఉన్నాడు. దీనివల్ల మీనరాశి వాళ్ళకు ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, లేకపోతే కోపం వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జన్మంలో కుజుడు ఉండటం వల్ల ఒక్కొక్కసారి మొండితనం కూడా ఉంటుంది. ఆ మొండితనాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. వీటిలో ఏదైనా చేసుకోవచ్చు. అలాగే సుదర్శన మంత్రం తప్పకుండా చదవాలి. ఎందుకంటే కుజుడు జన్మంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకు వచ్చే కోపం నుంచి పూర్తిగా బయటపడాలంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అని వీలైనన్ని సార్లు, కనీసం 9 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే గనక కుజుడు జన్మంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 3వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ల పరంగా దెబ్బతినే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసి పూర్తిగా దాన్ని మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ లు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు పెట్టుకుంటే మంచిది. అది కూడా మీరు సింగిల్ గా పెట్టుకుంటే మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ పెడితే మాత్రం 3వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ వ్యాపారానికి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తాయి. శుక్రుడి బలం అనేది ఈ 10 రోజుల్లో తక్కువగా ఉంది. కాబట్టి శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రావడానికి అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించడం, లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి
రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మీనరాశి వాళ్ళు మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో 10 రోజుల ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాల్లో కేవలం ఒక్క గ్రహం మాత్రమే యోగిస్తోంది, బుధ గ్రహం మాత్రమే యోగిస్తోంది. రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే అప్పుడు మీకు సంపూర్ణంగా ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. సహజంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు గాని, ఇల్లు పూర్తయిన తర్వాత గాని వాస్తు దోషాలున్నాయేమో అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఈ వాస్తు దోషాలను ఎలా చూసుకోవాలో, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అసలు వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే శంకుస్థాపన సమయంలోనే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. అగ్నిపురాణం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం వల్ల దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఇంద్రుడు ఆ ఆకారాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి కింద పాతి పెడతాడు. ఆ ఆకారమే వాస్తు పురుషుడు అని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. ఇంద్రుడు ఆ ఆకారం శక్తిని పోగొట్టాడు కాబట్టి వాస్తు పురుషుడికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుణ్ణి వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎక్కడైనా ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేసే సమయంలో ఇంద్రుణ్ణి తప్పకుండా మనస్సులో పూజా సమయంలో స్మరించుకోవాలి. ఇంద్ర గాయత్రి మంత్రం అని ఉంటుంది. ఆ ఇంద్ర గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవటం లేదా ఇంద్రుడికి సంబంధించిన పూజ చేయటం చేయాలి. అయితే అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం ఎవరైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ స్థలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో గాని చతురస్రాకారంలో గాని ఉండాలని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే మనం తీసుకునే బిట్ అనేది స్క్వేర్ బిట్ అయి ఉండాలి లేదా రెక్టాంగిల్ బిట్ అయి ఉండాలి. 1,00,000 మంది జనాభా దాటితే మాత్రం ఈ నియమం వర్తించదని అగ్నిపురాణంలో ఉంది. కాబట్టి ఏ ప్రదేశంలోనైనా జనాభా 1,00,000 మంది దాటితే గనక అప్పుడు దీర్ఘ చతురస్రాకారం, చతురస్రాకారం లేకపోయినా ఏ స్థలంలోనైనా మనం ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఆ శంకుస్థాపన సమయంలో ఒక గుంట తవ్వుతారు. ఆ గుంట లోపల పూజ చేసేటప్పుడు అక్షింతలు ఉపయోగిస్తారు. కానీ ఆ అక్షింతలు ఘృత అక్షతలు అయ్యి ఉండాలని, అప్పుడే ఫలితం పూర్తిగా ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే ఆ అక్షింతల్లో నెయ్యి, పెరుగు 2 కూడా కలపాలి. అలాంటి అక్షింతలే శంకుస్థాపన పూజలో వినియోగించాలి. చాలా మంది ఏం చేస్తారంటే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పసుపు కలిపిన అక్షింతలతో శంకుస్థాపన దగ్గర పూజ చేస్తారు. కానీ అగ్నిపురాణం ప్రకారం అలా చేయకూడదు. అక్షింతల్లో పెరుగు, నెయ్యి కలిపి ఆ అక్షింతలతో శంకుస్థాపన సమయంలో పూజ చేయాలి. శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ ఖాళీ ప్రదేశంలో తప్పకుండా గోమయం అక్కడక్కడ ఉండాలి. ఆవు పంచకం చల్లాలి. అప్పుడే అక్కడ మనం ఇల్లు కడితే శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఆ స్థలంలో దక్షిణం వైపు తప్పనిసరిగా యమధర్మరాజుకు నైవేద్యం పెట్టాలి. యమాయ నమః అనుకుంటూ ఆ స్థలానికి దక్షిణం వైపు యమధర్మరాజుకు శంకుస్థాపన సమయంలో నైవేద్యం పెట్టాలి. కొంతమంది ఆ నైవేద్యం పెట్టరు. అలా పెట్టకపోతే గనక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్లాబులు కూలిపోవటం, లేకపోతే ఎవరైనా వర్కర్స్ కి దెబ్బలు తగలటం, ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి యమధర్మరాజుకు నైవేద్యం శంకుస్థాపన సమయంలో తప్పకుండా పెట్టాలి. అలాగే ఆరోగ్య దేవతలని కొంతమంది ఉంటారు, అనారోగ్య దేవతలని కొంతమంది ఉంటారు. అనారోగ్య దేవతలు ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నాక అనారోగ్యం కలిగింపజేయకుండా ఉండటానికి శంకుస్థాపన సమయంలో అన్నం వార్చిన గంజిని కూడా ఆ శంకుస్థాపన దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసుకుంటూ ఉంటామో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా బ్రహ్మస్థానము అని ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఏదో చూసుకుని అక్కడ పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ బ్రహ్మస్థానంలో లక్ష్మీనారాయణల పూజ చేయాలి. ఎవరైనా శంకుస్థాపన చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో పెసరపప్పుతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టకపోతే ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అలాగే శంకుస్థాపన సమయంలో వరుణదేవుణ్ణి స్మరించుకోవాలి.
ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణ గాయత్రి మంత్రం అంటారు. పంతులు గారు ఈ మంత్రం చదవాలి. వరుణుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. పద్మ పుష్పాలతో వరుణుణ్ణి ఆవాహన చేసి శంకుస్థాపనప్పుడు పూజ చేయాలి. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడుతుందని అగ్ని పురాణంలో చెప్పారు. చాలా మంది సరిగ్గా స్లాబ్ వేస్తున్నప్పుడే వర్షం కురుస్తూ ఉంటుంది. స్లాబ్ అయిపోయాక వర్షం పడితే మంచిది. స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితే మొత్తం ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కొంతమందికి జరగటానికి కారణం అక్కడ శంకుస్థాపన సమయంలో వరుణ దేవుడికి పూజ జరగలేదు అని అర్థం. కాబట్టి వరుణ దేవుడి పూజ తప్పకుండా చేయాలి. మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఆ ఇంట్లో తప్పకుండా గృహప్రవేశం చేశాక వాస్తు హోమం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇన్ని విధి విధానాలు పాటించటం వీలు కాని వాళ్ళకి వాస్తు దోషాలు ఏవున్నా కూడా అవి ప్రభావం చూపించకుండా ఉండటానికి, శంకుస్థాపన సమయంలో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా అగ్ని పురాణంలో ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు. అదేంటంటే అష్టేష్టక సమాయుక్తం. అంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి మీ చేత్తో మీ ధనంతో 8 ఇటుకలు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడైనా జీవితంలో దేవాలయం కడుతున్నారంటే మీ చేత్తో అష్టేష్టక సమాయుక్తం 8 ఇటుకలు మీ ధనంతో ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన సమయంలో దోషాలున్నా వాస్తు దోషాలున్నా వాటి ప్రభావం వర్తించదు, మీకు ఇబ్బందులు ఉండవని అగ్ని పురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.